హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకైతే న్యూ రేషన్ కార్డ్స్ అనేది రావడం అయితే జరిగింది. మన మొబైల్లోనే ఈజీగా ఆధార్ కార్డ్ నెంబర్తో ఏ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ని అయితే మనం తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ స్క్రీన్ రికార్డులకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎఫ్ఎస్సి ఈపీడిఎస్ తెలంగాణ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. చేయగానే మనకైతే ఎఫ్ఎస్సి యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి సెలెక్ట్ డిస్ట్రిక్ట్. ఈ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ లేనట్లయితే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్తోనైనా సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే న్యూ రేషన్ కార్డ్ నెంబర్తోనైతే సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మా యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని అయితే సెర్చ్ చేస్తున్నాను. మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే సెర్చ్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మా యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ కనుక లేనట్లయితే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అండ్ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ లేనట్లయితే ఏ విధంగా సెర్చ్ చేయాలనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదే విధంగా మీరైతే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ దగ్గర సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఎఫ్ఎస్సి అప్లికేషన్ స్టేటస్ సెర్చ్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. చేయగానే ఎఫ్ఎస్సి యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అనే డిస్ట్రిక్ట్ అనేది కనబడుతుంది కదా, ఇక్కడ మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మన యొక్క డిస్ట్రిక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేశాను. చూడండి, నెక్స్ట్ మీకు అప్లికేషన్ మీరు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్న మీ సేవ నెంబర్ ఉంటే మీ సేవ నెంబర్ మీద క్లిక్ చేసి మీ సేవ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ సేవ నెంబర్ లేనట్టయితే మీరు అప్లై చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ నెంబర్ అని అయితే రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మీద ఉన్న నెంబర్ని కానీ ఎంటర్ చేసి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక అప్లికేషన్ నెంబర్ కూడా లేనట్లయితే డైరెక్ట్గా ఏ విధంగా తెలుసుకోవాలనేది నేనైతే ఇక్కడ చూపిస్తాను. చూడండి, పైన చూడండి ఇక్కడ హోమ్ అని కనబడుతుంది కదా, హోమ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ దీపం సెర్చ్ రిపోర్ట్స్ అని ఉంది కదా, రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కీ రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ మంత్ అడుగుతుంది కదా, మీరు ఎప్పుడు సెర్చ్ చేస్తున్నారో ఆ మంత్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ఇయర్ అడుగుతుంది, నేనైతే 2025. ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఏ మండల్ అని కనబడుతుంది, ఆ మండల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మండల్ అయితే ఆ మండల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మాది భూపాలపల్లి కాబట్టి భూపాలపల్లి సెర్చ్ చేస్తాను. చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఏ ఈఎఫ్పిఎస్ అని కనబడుతుంది, ఇదైతే అవసరం లేదు. డైరెక్ట్గా సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకైతే ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మాదైతే జయశంకర్ డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీదనైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్లో ఉన్న విలేజెస్ అన్నీ కూడా కనబడుతున్నాయి. చూడండి ఒకసారి ఈ విధంగా కనబడడం అయితే జరుగుతుంది. మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ మీద క్లిక్ చేయండి. నేనైతే నాగారం మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మాకైతే నాగారం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మా విలేజ్ని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి డీలర్ నేమ్ అండ్ అన్ని డీటెయిల్స్ కూడా కనబడుతూ ఉంటాయి. మా డీలర్ నేమ్ అండ్ డీలర్ యొక్క షాప్ నెంబర్, మండల్,
డిస్ట్రిక్ట్ అన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ మా విలేజ్లో ఉన్న అందరి యొక్క డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ కనబడతాయి. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ లేనట్లయితే ఈ విధంగా మీ ఊరి యొక్క డీలర్ నేమ్తో కూడా మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా విలేజ్లో ఉన్న అందరి నేమ్స్ అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా మీ నేమ్ అనేది అయితే ఎక్కడ ఉందనేది అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డీలర్ నేమ్ అండ్ డీలర్ నెంబర్ తెలియనట్లయితే నేను మరొక విధంగా చూపిస్తాను, ఆ విధంగా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని అయితే చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సరే బ్యాక్ అయితే వెళ్ళండి. ఈ విధంగా బ్యాక్ వెళ్ళగానే మీకు ఇక్కడ చూడండి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ బ్యాక్ రాగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మీరైతే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఐడి నెంబర్ అని కనబడుతుంది కదా, యూఐడి నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్తో మీరు ఏ రేషన్ కార్డ్ నెంబర్లో ఉన్నారు, ఏ రేషన్లో ఉన్నారనేది క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అనేది అయితే చూపిస్తుంది. నేను ఇప్పుడు నా ఆధార్ నెంబర్తో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మా ఆధార్ నెంబర్తో ఈ విధంగా మా రేషన్ కార్డ్ స్టేటస్ అనేది అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మీ సేవ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్, మెంబర్ నేమ్, జెండర్, మెంబర్ స్టేటస్ అని కనబడుతుంది కదా. ఈ విధంగా మీ ఆధార్ నెంబర్తో రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.